హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ స్వీట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కుక్కర్‌లో వచ్చి ఒక కప్పు చిన్న కప్ అండి. స్పూన్‌లో అయితే 4 టేబుల్ స్పూన్‌లు ఉంటుందనమాట. పెసరపప్పు తీసుకున్నాము. దాన్ని నీళ్లు పోసి మంచిగా 2, 3 సార్లు కడిగేసుకుందామండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేసుకొని మంచినీళ్ళు పోసుకుందాము. 3 కప్పులు ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు తీసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో వచ్చి 3 విజిల్స్ అండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ అనమాట. వచ్చిందంటే పప్పు మనకి కరెక్ట్‌గా ఉడుకుతుంది. స్టీమ్ అంతా పోయిన తర్వాత చూద్దామండి. పప్పు మనకి చక్కగా ఉడికిందనమాట. వేడి కూడా కొంచెం తగ్గిందండి. ఉడకపెట్టి నేను పక్కన పెట్టాననమాట. ఒక పావుగంట పైన చక్కగా మనకి ఆరిపోయింది కూడా పప్పు కొంచెం. ఆ వేడి తగ్గిందండి. దానిలో నుంచి హాఫ్ క్వాంటిటీ మనం పక్కన పెట్టుకుందాము. ప్లేట్‌లోకి తీసుకొని ఇలా కొంచెం మనకి పలుకుగా ఉండేటట్టుగా. మిగిలిన సగాన్ని వచ్చి మనం మ్యాషర్ పెట్టి మెత్తగా మ్యాష్ చేసుకుందామండి. ఈసారి ఉగాదికి కానీ, ఏ పండుగలొచ్చినా గానీ, ఎప్పుడు చేసేటట్టుగా బెల్లం పొంగలి ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో అందరూ తినటానికి కూడా బావుంటుందనమాట. ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఒక్క చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరండి. ఈ మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు ఆటా తీసుకున్నామండి గోధుమ పిండి. కానీ ఒక టేబుల్ స్పూన్ దాకా మిగిలిందనమాట. ఇంక నీళ్లు వేయకుండా దీన్ని గట్టిగా మనం ప్రెస్ చేస్తా కలుపుకోవాలి. పిండొచ్చి కొంచెం సాఫ్ట్‌గా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండాను. చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అంతేనండి. కాకపోతే మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఒక కప్పు పూర్తిగా పట్టిందండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పిండి మిగిలింది మనకి. ఈ పిండొచ్చేసి మనం ఇంకా కొంచెం గట్టిగా నొక్కి కలుపుకున్నామనుకోండి, ఆ టేబుల్ స్పూన్ పిండి కూడా సరిపోతుంది. కాకపోతే మనకింకా పిండి గట్టిగా అయిపోతుందనమాట. అందుకని మనం ఇంకా ఆ పిండి పక్కన పెట్టుకున్నామండి. చూడండి ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పిండి మిగిలింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో మనం నెయ్యి వేసి కలుపుకున్నాము. పెసరపప్పు ఉడికించి వేసుకున్నాం కాబట్టి ఉడికిన తర్వాత కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి ఈ బాల్స్ అనేది. ఈ కొంచెం పిండైతే పక్కన పెట్టుకుందాము. అన్నీ ఇలా మనం రెడీ చేసుకొని తీసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాము. కుక్కర్ కానివ్వండి, మందంగా ఉన్న గిన్నె ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. దీనిలో వచ్చి నేను 3 కప్పులు పాలు తీసుకున్నానండి. ఇది 750 ఎంఎల్ అనమాట పాలు మొత్తం కలిపి. ఈ కప్ వచ్చి 250 ఎంఎల్ కప్పండి. ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాము. ఇక్కడ నేను పచ్చి పాలే తీసుకున్నానండి. మళ్ళీ మనం ఎలానూ కాగపెట్టుకోవాలి కాబట్టి పచ్చి పాలే తీసుకున్నాననమాట. మనకి పాలు మంచిగా కాగిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. పాలు చక్కగా కాగినియండి. ఇలా మనకి పొంగొస్తూ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని, మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ బాల్స్ వేసేసుకుందాము. కదిలించకుండా ఒక 3-4 నిమిషాల పాటు అలా వదిలేద్దామండి. ఒక 4, 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా మనం కలుపుకున్నామంటే చక్కగా మనకి చిదిరిపోకుండా ఉంటాయన్నమాట. మంచిగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత కూడా మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి ఈ బాల్స్ అనేది. ఒక 2 యాలకుల్ని దంచి వేసుకుందాము.
ఉడికిన పెసరపప్పును కూడా మనం దీనిలో వేసేసుకుందామండి. పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం కలిపి చక్కగా ఉడుకుతుంది మంచిగాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండీ! దానిలో ఒక కప్పు నీళ్లు పోసుకుందాము. చిన్న కప్పండి ఇది. హాఫ్ క్వాంటిటీ ముందు పోసుకొని, ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము నీళ్ళల్లో కలిసేటట్టుగా. దీనిలో మనకి పచ్చి కొబ్బరి కూడా ఉంది. అలానే పెసరపప్పు కూడా ఉందండి. ఆ మిగిలిన నీళ్ళు కూడా పోసేసి మంచిగా కలిపేసుకుందాము. మొత్తం ఒక కప్పు నీళ్ళైతే పట్టినియండి మనకి. చూసారు కదా! కొబ్బరి, పెసరపప్పు అలా కనపడుతూ ఉంది మనకి. ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయండి. దీంట్లో వేసేసి కలుపుకుందాము ఈ పిండిని కూడాను. మనకి ఉడికినియి కాబట్టి చిక్కబడుతుందనమాట ఇప్పుడు. ఈ పాలనేది మనకి యాడ్ చేసుకోవటం వల్ల చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో ఉడికిన తర్వాత కూడాను. ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకుందామండి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉన్నామంటే మనకి దగ్గర పడుతుందనమాట. చక్కగా ఉడికిపోయిందని చూసారు కదా! దగ్గర పడిందనమాట మనకి చిక్కబడింది. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి దీంట్లో. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. ఇవి కొంచెం మనకి వేగాలండి. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుందాము. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వేసేసి రెండింటిని మంచిగా వేపుకుందాము. సన్నగా తరిగి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ప్రతి బైట్‌లో కూడా పప్పొస్తుందనమాట. జీడిపప్పు చక్కగా తినటానికి బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ పాయసంలో వేసేసుకుందామండి. మొత్తం మంచిగా కలిపేసుకుందాం. దీన్ని కొంచెం ఆరనిద్దామండి. పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో వచ్చి డస్ట్ కానీ ఏమీ లేదనమాట. అందుకని నేను నేరుగా యాడ్ చేసేసుకున్నానండి. ఒక 2 నిమిషాలు కొంచెం చల్లబడిన తర్వాత ఒక కప్పు బెల్లం తురిమి తీసుకున్నామనమాట. దాన్ని వేసేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఒకవేళ డస్ట్ ఉందనుకున్నారనుకోండి మీరు బెల్లంలో, కొంచెం నీళ్లు పోసి ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసి దాన్ని కరగపెట్టుకున్నాక ఆ నీళ్ళని కలుపుకోండి. అంతేనండి. బెల్లం చక్కగా కరిగిపోయిందనమాట. ఇంకా స్టవ్ నుంచి దించేసుకుందాము. స్టవ్ ఇందాకే ఆఫ్ చేసుకున్నామండి మనం. చూసారు కదా! చక్కగా కరిగిపోయింది బెల్లం ఇంకా. సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా! టేస్ట్ అయితే చాలా బావుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.